మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా ఓం శ్రీ గురవే నమః. శివానందమూర్తే నమో నమః. ఓం 3 రోజుల నుంచి మనం కొన్ని విషయాలు స్థూలంగా చర్చించుకుంటున్నాం. నిన్న మాటల్లో మనుషుడికి ఒకటే కర్తవ్యం, భగవంతుడు ఉన్నాడని విశ్వసించడమే. తెలుసుకునే ప్రయత్నం కానీ నిర్ణయం అధికారం కానీ చేపట్టే స్థితి ఈ యుగంలోనే చాలా మందికి ఎవరికీ లేదని నాకు అనిపిస్తుంది. నిర్ణయం పూర్వాపరములు ఎన్నో తెలిసి అనేక మంది మహాత్ములు నిర్ణేతల యొక్క చరిత్ర కూడా తెలిసి నిర్ణయాల యొక్క ఆయుర్దాయం ఎంత ఉందో, ఒక నిర్ణయం అయిన తర్వాత అది ఎంతకాలం బతికింది ఇవన్నీ తెలిసి విచక్షణ ఉంటే తప్ప సమస్త శాస్త్రజ్ఞానం ఉండి వేదాంగములు చదివి 14 విద్యల్లో నిష్ణాతుడై చిత్తశుద్ధితో నిష్కాముడై కర్మలను ఆచరించి విరాగి ఫలంగా అంతర్ముఖుడైనప్పుడు సత్యం తెలుస్తుంది. కానీ బుద్ధిగతమైన యుక్తివాదంతో ఎట్లాంటి నిర్ణయం ఎవరు చేసుకోవడానికి సాధ్యం కాదు. కానీ అట్టి ప్రయత్నమే యుగంలో దొరుకుతూ ఉండడం చేత ఇప్పుడు మనకి ఒక ఎటువంటి నిర్ణయము లేక చిన్నాభిన్నమైనటువంటి సమాజం, అనేక విశ్వాసాలు, అనేక ఖండన మండనాలు, ఈ విధంగా ధర్మం 6 సమాజం ఇట్లా అయింది. మన కర్తవ్యం మనకు తెలిసిన ఈశ్వరుని హరినామం ఏదైనా ఒకటి చాలు. ఇలాంటి మాటలు చెప్పుకున్నాం. అయినా నేడు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయంలో అనేక తాత్విక గ్రంథములు ఉన్నాయి ప్రచారంలో. అవన్నీ కూడా వాటి గమ్యస్థానం సత్యాన్వేషణమే, దానికి ఏం సందేహం లేదు. కానీ ఖండన మండనములతో ఉండేటువంటి ఇంత వాంగ్మయం మొదలు ఒక గ్రంథం చదివితే అర్థం కావాలి అంటే విద్యావంతుడు కావాలి, తార్కికుడు కావాలి, చిత్తశుద్ధి కావాలి, అహంకారం నిర్మూలనం కావాలి. కేవలం సత్యాన్వేషణ బుద్ధితోనే చదవాలి. అట్టి గుణములు సాధకుడికి అసాధ్యంగా కనబడుతున్నాయి. ఒకప్పుడు ఒక శాస్త్రంలో ఒక విషయాన్ని నిర్ణయించడానికి వచ్చే 4 పండితుల చోట కూర్చుంటే ఆ చర్చకు కథ అని పేరు. అది అనేక విధాలుగా ఉండేది. అభిప్రాయ భేదములు, 2 వాదములు ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు ఇద్దరికి సత్యాన్వేషణ బుద్ధి ఉన్నట్టయితే మీ విజ్ఞానం అంతా అక్కడ పెట్టండి, మా విజ్ఞానం అంతా అక్కడ పెడతాము, మధిస్తాము, ఏ సత్యం బయటపడుతుందో అది ఇద్దరం పంచుకుందాం. అటు దృక్పథం ఉండేది. అది కాక సమత సిద్ధాంత నిరూపణం మాత్రమే ధ్యేయంగా పెట్టుకోవడం ఒకటి. ప్రతివాది ఏది చెప్పినా ఒప్పుకోవడానికి ముందరే సంసిద్ధులే కూర్చోవడం ఒకటి. ఇట్లాంటి కాలంలో మనం ఉన్నాం. దాన్ని కారణంగా ఇంత వాంగ్మయము, ఇన్ని మతములు, వాదోపవాదములు ఉండడం చేత, చరిత్ర యొక్క ప్రభావం చేత నేడు ఆర్య సమాజం చాలామందికి ఏదో యుద్ధమని చెప్పి దిక్కుతోచిన స్థితే కనపడుతుంది సమాజంలో. మార్పు చెందకుండా ఉండే కొన్ని ధర్మాలు ఇప్పటికీ అప్పటికీ ఉన్నాయి. వాటిని సమీపించే శౌచ విధి కూడా మనకి లేదు. వేదములు ఉన్నాయి, వేదార్థం చెప్పేవారు ఉన్నారు, వేద కర్మలు ఉన్నాయి,
వేద చోదిత కర్మలు ఉన్నాయి. వేదం ముందు ప్రామాణ్య బుద్ధి అక్కడ నిలిచి అలాగే ఉంది. అది ఇంకా భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. దానికి ఏమి మార్పు గ్లాని వచ్చేది కాదు. ధర్మగ్లాని అంటే నిత్యము శాశ్వతముగా ఉండేటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వాటిలో దోషమని కాదు. వాటిని విస్మరించి స్వబుద్ధితో, తర్కబుద్ధితో, కుబుద్ధితో కొత్త మార్గాల్లోకి వెళ్ళడమే ధర్మగ్లాని. పూర్వం నుంచి ఉన్నటువంటి వేద విజ్ఞానం కానీ, వైదిక మార్గం కానీ అంతకన్నా ఉత్తమమైన మార్గాన్ని నేను అన్వేషించగలనా? అసలు అలా అన్వేషిద్దామనే బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఒక ఉత్తమమైన ఒక వస్తువును గ్రహించలేక, స్వాదుత్వం లేక, మంచి అన్నం తినడం చేతకాక రోగగ్రస్తుడై విషపూరితమైన ఆహారం తినేవాడికి ఎటువంటి చిత్త చాంచల్యం ఉంటుందో అనారోగ్య కారణం ఉంటారు దాన్ని. అట్లాంటి మానసిక అనారోగ్యం నేడు సమాజాన్ని బాగా పీడిస్తోంది. దానివల్ల రాజకీయంగా కానీ, లౌకికంగా కానీ, సామాజికంగా కానీ ప్రతివాడు వైయక్తికంగా కానీ కష్టపడుతున్నాడు. అయితే ఈశ్వరారాధన అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే నేను జ్ఞానిని అని జ్ఞాని చెప్పకూడదు. యాజ్ఞవల్కుడి సభలో, జ్ఞానకుడి సభలో రాజు ప్రకటించాడు, 1000 గోవులు అక్కడున్నాయి సంవత్సరంగా దూడలతో. ప్రతి గోవుకి బంగారపు కొమ్ములు తొడిగి ఉన్నాయి. చాలా ఉత్తమమైన జాతి ఇవి. ఈ సభలో ఎవరైనా బ్రహ్మజ్ఞానం ఉంటే వారిని నేను ప్రార్థిస్తున్నాను, ఆ 1000 గోవులు వారింటికి తీసుకువెళ్ళొచ్చు. యాజ్ఞవల్కుడు రాజముఖం చూడలేదు, తన శిష్యుడు పిలిచాడు, ఒరే ఈ 1000 గోవులు మన ఇంటికి తోలుకు వెళ్ళరా అన్నాడు. అయ్యా మీరు బ్రహ్మజ్ఞాన, వయం గోకామ, మాకు ఆవులంటే ఇష్టం కదా అని తీసుకుపోతాం. బ్రాహ్మడికి హక్కు ఉంది, అందరి ధనం మీద హక్కు ఉంది, రాజు ధనం మీద హక్కు ఉంది. ఎందుకు హక్కు ఉంది అంటే ద్రవ్యాశతో తీసుకువెళ్ళడు. ఎవరి సొమ్ము తీసుకెళ్ళాడో వాడికే పుణ్యం. కానీ బ్రాహ్మడికి వచ్చేటువంటిది 2 గోవులే, వీడికి అనంత గోలోక ప్రాప్తి. అది ఇతర మానవుల యొక్క ఎవరి ద్రవ్యం వాడు తీసుకెడుతున్నాడో వాళ్ళ మీద ఉండేటువంటి వాళ్ళ లాభం కొరకు, అంటే సమాజం యొక్క లాభం కొరకు ఈ స్వేచ్ఛ ఇతడికి ఇవ్వబడింది. చాలా చిత్రమైన విషయం. మనం ఈనాడు అలా అర్థం చేసుకుంటామా? ఎవరిచ్చారు ఈ హక్కు? నాశనం అతడు తీయగలిగినట్టు సుమ్మే కనిపిస్తుంది, కానీ అతడు తీసుకుపోవడం వల్ల వచ్చే అనంత ఫలం నాకు గోచరించడం లేదు. ఈ విధంగా తారుమారైంది ధర్మం యొక్క స్వరూపము, దాని అవగాహన. ఇక దేవతలు పూర్వం నుంచి సనాతన ధర్మంలో ఉండేటువంటిది మార్గములన్నీ కూడా వదిలిపెట్టి అహంకార బుద్ధితో పండితమన్యుడు, నేను పండితుని అనుకునేవాడు అనమాట. వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలతో ప్రజలు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారని, దేశమంతా తిరుగుతున్నాను, 50 ఏళ్ళ నుంచి భారతదేశంలో అన్ని మూలలకి అన్ని వర్గాల వారితో మాట్లాడుతున్నాను, చర్చిస్తున్నాను. వాళ్ళకి ఏంటో కొత్త మార్గాలన్నీ పుడుతున్నాయి. దేవతలు కూడా కొత్త వాళ్ళు పుడుతున్నారు ఇళ్లలో. 100 ఏళ్ల క్రితం మన దేవతార్చన గదిలో ఉండే దేవతల కంటే ఇప్పుడు ఇంకా చాలా కొత్త ముఖాలు కనబడుతున్నాయి. అసలు పాతలు కనపడటం లేదు ఒక్కొక్క చోట. ఏవేవో సిద్ధాంతాలు. తత్వజ్ఞానానికి గురించిన విషయం పూర్వం నుంచి ఇలా ఉంటే, ఆస్తికి బుద్ధి ఉంటేనే వాడు మహాత్ముడిగా ఆదరిస్తుంది దేశం. అంటే అపరూపమైన వస్తువు ఎత్తి సామాన్యమైన వివేకం ఉంటేనే జ్ఞానిలా కనపడుతున్నాడు. అది బ్రహ్మజ్ఞానం కాదు, సామాన్య వివేకమే చాలు. స్థితప్రజ్ఞత్వాన్ని గురించి చెప్తుంటే, స్థితప్రజ్ఞుడు బ్రహ్మవేత్త కాడు. బ్రహ్మవేత్తృత్వానికి ఉండే దారిలో ఉండే లౌకిక జీవనంలో ఉండేవాడని అర్థం. స్థితప్రజ్ఞ కా భాష ఇట్లాంటివన్నీ మాట్లాడతాడు. అంటే ముందర రాబోయే కాలంలో అతడు బ్రహ్మవేత్త కావడానికి ఏ గుణములు ప్రధానంగా ఉన్నాయో వాటిని సంపాదించుకుంటున్నాడు, అంతే. ఇక భగవదారాధన, భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏ మంత్రమైనా చాలన్నారు. ఇంతమంది ఎన్ని దేవతలు ఎన్ని మంత్రములు ఎన్ని బాధలను చేస్తున్నారే. ఎవరైనా నేను తెలుసుకున్నాను, తపస్సు చేసుకున్నాను, నా తపస్సుకు ఫలంగా ఇది లభించింది అని చెప్పగలిగిన వాడు, నా బుద్ధిలోంచి
లేదా వక్ర బుద్ధిలోంచి ఖండన మండనాథులతో సంస్థాపన చేసిన కొత్త మతం కాక తపోనిష్టతో తెలుసుకున్నటువంటి సత్యాన్వేషణ బుద్ధితో తెలుసుకున్న సత్య ప్రాప్తి ఏదైతే ఉందో అది చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉంటే అతడే గురువు. గురువు తన బుద్ధి కుశలత చేత కానీ, గ్రంథ బాహుళ్య పరిచయం చేత కానీ, యుక్తియుక్తముల చేత కానీ బోధించేవాడు కాదు. తాను అనుభవించినటువంటి సత్యం ఏమన్నా ఉంటే చెప్పేయడానికి, ఇతరులకి బోధించడానికి యుక్తిని వాడతాడే కానీ యుక్తి చేత మాత్రమే బోధించేవాడు గురువు కాడు. యుక్తి ఇతరులకు సమంజసంగా కనపడేటటువంటి ఒక ఆయుధం, ఒక ఉపాయం అది. ఈ కాలం ఇన్ని మతములు విన్ని ఉన్న కాలంలో రెండే మనకు కర్తవ్యంగా కనబడుతున్నాయి: ధార్మిక జీవనం. ఎందుకంటే దేవతలు కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ ధర్మాలు కొత్తవి రావటం లేదు. అహింస చాలా పాత ధర్మమే, దాతృత్వం ధర్మమే, సహనశక్తి ధర్మమే, క్షమ ధర్మమే, తితిక్ష ధర్మమే. ఇవే మార్పులు వచ్చి వీటిలో కొత్తవి రావటం లేదు. కాబట్టి ధర్మమేమో మారకుండా ఉంది. దేవతారాధన విషయంలో మనుషులు వాళ్ళ వికారాలతో ఏవో కల్పించుకుంటున్నారు, విధానాలు కల్పించుకుంటున్నారు. వైదిక విధానం మీద అశ్రద్ధ మాత్రమే కాదు, దాని మీద విమర్శ. ఇలా ఎందుకు, ఇదంతా ఏమో అక్కర్లేదు, నేను గుడికి వెళ్ళను, నాకు దేవుడితో సంబంధం లేదు. ఇంకొక అహంకారం ఏంటంటే తాను ఎప్పుడు నేరం చేయటం లేదు కాబట్టి ఈశ్వరారాధన అవసరం లేదని. చిన్న విషయం గుర్తుపెట్టుకుంటే సమాధానం వస్తుంది. ఎప్పుడో ఈశ్వరారాధన చేశాను కాబట్టి ఇతికించదు ధర్మజ్ఞానం నాకు కలిగిందని. బుద్ధి వచ్చింది, వాళ్ళ కొన్ని పాపాలు చేయకూడదనే జ్ఞానం కలిగింది. ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహమే, ఓనాడు చేశాను, ఇప్పుడు మళ్ళీ అది చేస్తే. అయితే ఎందుకంటే ఈశ్వరుడు అలాగా మరుగున పడ్డాడు. పరోక్షమైనటువంటి పరమసత్యం సామాన్యుడికి ఇంద్రియ గోచరం కానీ ఇంద్రియములకు అప్రత్యక్షంగా కనబడేటువంటి ఒక పరమసత్యం ఒకటి ఉన్నది. దాన్ని అన్వేషించడానికి వివేకము, చిత్తశుద్ధి కావాలి. ప్రత్యక్షమైన వస్తువును ప్రతి వారు చూడగలరు. పరోక్షమైన వస్తువును చూడడానికి వివేకము, వినయము కావాలి. పెద్దలను ఆశ్రయించాలి. తెలియకపోతే అడగమని అన్నాడు. పరిప్రశ్నైన సేవయ తద్విధి ప్రణిపాతేన. ఎంత చిన్న మాట ఇది, కానీ ఎంత గంభీరం, ఎంత బరువైనది. పెద్దలను ఆశ్రయించాలి. ఇది నాకు తెలిసిన వారే ఇంకా పెద్దవాళ్ళని ఆశ్రయించిన కాలం అది. తెలియకుండానే తెలుసును అనుకునేటువంటి కాలం ఇది. ఆశ్రయించడానికి ముందర వినయం కావాలి. తద్విధి ప్రణిపాతన, వెళ్ళి ఆశ్రయించు. సమిత్పాణి నాన్న ఒకనాడు అన్నారు, కనీసం తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సత్యం చెప్పండి అని అడిగే వినయమే లోపం అయిపోయింది. తన కళ్ళకి తానే గుడ్డ కట్టుకొని తను వెళ్ళిన దారి సరైనది అనుకునేవాడు ఎక్కడికో పోతాడు. వినయం, సౌశీల్యం ధార్మిక జీవనంలో నిత్యం. అందరికీ తెలిసిన ధర్మాల్ని ఆచరిస్తే సరిపోతుంది. చాలామంది అంటారు ధర్మం రక్షిత రక్షిత అంటారండి. నేను ఎప్పుడు ధర్మంలోనే ఉన్నాను, అన్ని నష్టాలే వస్తున్నాయి. ధర్మం యొక్క ప్రయోజనం మన యొక్క లౌకిక సంపదలను కాపాడడం మాత్రమే అయి ఉంటే, ఆ ధర్మం దాన్ని రక్షించే నిజమైన స్వభావం కలిగి ఉంటే ఈ పాటికి అందరూ ధర్మంలోనే ఉండేవారు. అది ప్రత్యక్షం కాదు. ఎందుకంటే నేను ధర్మంలో ఉన్నా చాలా నష్టం వస్తుందని అనేక మంది చెప్తున్నప్పుడు ధర్మంలో ఎందుకుంటారు? అయితే ధర్మం రక్షిస్తుందని ఎవరిని గురించి చెప్తున్నారు? ఇల్లు, వాకిలి, పొలం, కొడుకులు, మానవులు, వీళ్ళని రక్షిస్తుంది. ఎంతో ధర్మంలో ఉండేవాళ్ళు నష్టపోతున్నారే. ఈ ధర్మం అనే శబ్దం జీవాత్మకు సంబంధించినటువంటిది, దాన్ని రక్షిస్తుంది. అది ఈశ్వరానుగ్రహం అంటూ ఉంటారు. ఈశ్వరానుగ్రహం అంటే సిరి సంపదలు కాదు, పుణ్య హేతు వాళ్ళు వచ్చేవి. పుణ్యం చేసుకుంటే వస్తుంది, నాస్తికుడు కూడా వస్తుంది. ఈశ్వరుడు లేడనేవాడు, వేదం ప్రమాణం కాదనుకునేవాడు దానం చేస్తే వాడికి ఐశ్వర్యం వస్తుంది. కర్మకి కర్మఫలం ఈశ్వర శాసనమే. శాసకుడిని గుర్తించకపోయినా శాసనం ప్రవర్తిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి అలాగే నేరం చేయగానే ఎవరైనా జీవులో పరిస్థితి పోతే వెంటనే వేరు ఊరికి కింద పడిపోతే మళ్ళీ దొంగతనం ఉంటుందా లోకంలో? ఉండనే ఉండదు. దీనికి కొంత వివేకం, దూరదృష్టి ఉంటేనే ఈ సత్యం తెలుస్తుంది. కర్మకి కర్మఫలానికి మధ్యన కాలాంతరం ఉంటుంది. మామూలు ఒక మామిడి చెట్టు వాళ్ళ మొలక నాటితే 12 ఏళ్ల తర్వాత ఒక కాయ కాస్తుంది.
దాని స్వభావం అది. వేరుశనగ విత్తనాలు 3 నెలలకి పండుతున్నాయి. దాని యొక్క వస్తువు యొక్క బరువుని బట్టి, విలువని బట్టి. పాపానికి పుణ్యానికి ప్రకృష్టమైన పాపం వెంటనే ఫలం ఇస్తుంది, ప్రకృష్టమైన పుణ్యం వెంటనే ఇస్తుంది అన్నారు. కానీ ప్రకృష్టమైన పాపం చేసే శక్తి లేదు, ప్రకృష్టమైన పుణ్యం చేసే శక్తి లేదు మనుషులకి. రాక్షసుల వంటి శక్తి కలిగిన వాళ్ళ, అంత తపస్సులు చేసిన వాళ్ళ వీళ్ళు, అది లేదు. అందుకని అల్పజ్ఞులు, అల్పజీవులు అయినటువంటి కలిలో తెలిసిన ధర్మాన్ని తెలిసినట్టుగానే పాటించడం ధీరుడు లక్షణం. మూఢాహ ఒక చోట అంటాడు, ధీరాహ అంటాడు భగవంతుడు. ధార్మిక జీవనానికి ధైర్యం కావాలి. వెంటనే ప్రత్యక్ష ఫలాన్ని ఆశించి ఎదురు చూడకూడదు. నిన్న 3 అన్నం పెట్టాను, ఆకలిగా ఉండేవాటికి ఇవాళ నాకు లాటరీలో కలిసి వస్తుందో లేదు చూసేది. 2 కారణాలు ఉన్నాయి. నువ్వే వాళ్ళకి భాగ్యం ఉండొచ్చు కదా, సూక్ష్మంగా తెలుసు. పుణ్యం చేశాను, అప్పు తీర్చుకున్నావేమో. అప్పు తీర్చుకోవడానికి అనేక రకాలు ఉన్నాయి. ఎత్తుకుని పరిస్థితి పోయిన వాడు, వాడి సొమ్మే వాడు పట్టుకుపోయి ఉండొచ్చు, తెలియదు మనకి. గహనా కర్మణోగతి, కర్మస్వరూపం ఎవరికి తెలిసాయా? తల వెంట్రుకలు చిక్కులా ఉంటుంది. అది ఒక కొస మొదలెడితే అది అంతు దొరకదు. ఇట్టి కర్మ విషయంలో కొంత వివేకంతో కర్మకి కర్మఫలానికి ఉండే కాలాంతరాన్ని గుర్తు చేసుకుంటూ వెంటనే ఫలాన్ని ఆశించక ధార్మిక జీవనం జీవించడం ప్రథమ కర్తవ్యం. చిరకాలం నుంచి మన దేశంలో ఉండే 2 సాంప్రదాయాలలో ఏ దేవతలను ఏ విధంగా, ఏ క్షేత్రాలను, గంగా స్నానాన్ని ఎవరెవరైతే ఎలాగ చేయమని చెప్పారో వాటినే ఆలోచిస్తడం. పెద్దల మార్గంలో వెళ్ళడం అన్నారు. దాన్ని పెద్దల మార్గానికి విరోధించి కొత్త మార్గం తొక్కాలి అంటే ఆ పెద్దల కంటే ఇంకా పెద్ద తెలివి ఉండాలి. అది లేదు, లేకపోగా లేదని తెలియదు. ఇంకా వక్ర మార్గం కాకేమిటి? ఈ కాలంలో ప్రధానంగా కొత్త కొత్త విమర్శలు, విచిత్రమైన విమర్శలు సాంప్రదాయం మీద వస్తూ ఉంటాయి. గంగా స్నానం మీరు చేస్తున్నారు, కబీర్ అన్నట్ట. బాగానే ఉంది, కబీర్ మహానుభావుడు, నేను ఒప్పుకుంటాను. ఈ గంగా స్నానం మీరు చేస్తున్నారు, మీకు ఏమన్నా దీనివల్ల పాపక్షేమం అంతా అయిపోయి మీకు పుణ్యం వచ్చి పుణ్యలోకాలు వచ్చేటట్టయితే మరి అందులో చేపలు పుట్టి అందులోనే చచ్చిపోతున్నాయి, వాటి మాట ఏమిటి అని. ఆహా, ఎంత గొప్ప విషయం చెప్పారు, ఈనాడు మనకి తట్టనే లేదే అని ప్రచారం చేశారు. చిన్న విషయం, కాస్త వివేకంతో ఆలోచిస్తే ఆ చేపలకి పుణ్యపాపాలు ఉన్నాయని తెలియదు, స్నానం చేస్తున్నామనే జ్ఞానం లేదు. పాశవిక ప్రవృత్తితో పుట్టికి అక్కడ చచ్చిపోతున్న జీవలక్షణమే తప్ప బుద్ధి, వివేకము, పాపక్షయం కావాలనే కోరిక, సంకల్పము ఇన్ని ఉన్నాయా వాటికి? ఇవన్నీ ఉన్నవాడిని నేను, ఈ గంగను పవిత్రంగా భావించేవాడిని నేను, ఈ సంకల్పంతో చేస్తున్నవాడిని నేను. అందుకని నాకు ఏ ఈశ్వరుడు అంతర్యామే అంతటా ఉన్నాడో అతడు నేను పుణ్యకార్యం అనుకున్న దాంట్లో పుణ్యఫలం నాకు అతడు ఇవ్వగలడు, నాకు అది విశ్వాసం అని చెప్పాలి సమాధానం. అల్పమైన చిన్న విమర్శకి వెలకిదలా పడిపోయి ఇంత గొప్ప విజ్ఞానం ఇంతకు ముందు లేదు అనుకోవడం దౌర్భాగ్యం. వేదములకు అర్థం ఏమీ మొన్న 500-600 సంవత్సరాలకు పూర్వమే రాయడం ఎందుకు? అంతకుముందు ఎవరు రాయలేదా? వేదార్థం తెలియక వేద విద్యను అభ్యసించలేదు పూర్వులు, సంపూర్ణ జ్ఞానంతోనే చేశారు. రాను రాను తెలిసిన విజ్ఞానమే పారంపర్యంగా లుప్తం కావడం చేత మళ్ళీ గ్రంథస్థం చేయవలసి వచ్చింది. కాల ప్రభావం, యుగ ప్రభావం, సమాజం యొక్క పరిస్థితులు లాంటివి. రాయగానే ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి వేదములకు మళ్ళీ వ్యాఖ్యానం రాశారు. లాహోర్లో దయానంద సరస్వతి వేదార్థాన్ని గురించి, సాయన భాష్యాలు ఇట్లాంటివన్నీ పుట్టాయని చెబుతూ విమర్శిస్తూ ఉపన్యాసం చెప్తున్నప్పుడు రామకృష్ణ పరమహంస చిన్న పిల్లవాడు 22 ఏళ్ళు, అతనికి అప్పుడు అక్కడ ఉన్నాడు, విన్నాడు ఆ ఉపన్యాసం. పక్కవాడిని పిలిచి, ఈతడు కేవలం తర్కం మీద ఆధారపడి వేదములకు వ్యాఖ్యానం రాయబోతున్నాడు, మనుషులు సత్యం మీద కంటే తర్కం మీద ఎక్కువ ఇష్టం ఉండే జగత్తు తరాలు వాళ్ళు వస్తున్నారు, దాన్నే ఆశ్రయిస్తారు.
తర్కానికి అందని సత్యాలు ఉన్నాయనే మాట మర్చిపోతారు. తర్కాన్ని ఆశ్రయించి సత్యాన్ని మర్చిపోయే కాలం వస్తుందని చెప్పాట ఆయన. ఎంత అద్భుతమైనటువంటి దృక్పథం. సాంప్రదాయ సిద్ధంగా ఉండే వేదార్థమును సమంజసంగా ఉంటుందా, మీకు కన్విన్సింగ్గా ఉంటుందా? మనం కన్విన్స్ అవ్వడం, నాకు నా మనసుకి తృప్తి కలగడం అనేటటువంటిది నా అల్పబుద్ధికి తృప్తి గొప్పది ఎట్లా అవుతుంది? అల్పబుద్ధి కదా నాకు అనేది, నాకు సరిపోతే అది గొప్పది అవుతుందా? ఇది ముందర ఆలోచించాలి. నాకు ఇది గోడ కాదని రుజువు చేసేవాడు ఉంటే నిజమే అనుకుంటాను. గుడ్డ చూసి ఇది గోడని చెప్పేవాడు ఉంటేను నాకు అల్పబుద్ధి కాబట్టి ఎవరైనా నన్ను కన్విన్స్ చేయవచ్చు. నేను కన్విన్స్ అవ్వడానికి, నన్ను ఒప్పించడానికి సామాన్యమైన విజ్ఞానమే చాలు. కాబట్టి నేను ఒప్పుకోవడం అక్కడ గిట్టురాయి కాదు. నా యొక్క వివేకాన్ని అభివృద్ధి చేసేది బోధ. ఈ విషయం నేడు అన్ని రకములైన వికారాలు భారతీయ సమాజంలో సనాతన ధర్మాన్ని గురించిన విషయంలో వచ్చాయి. ఏమీ ఈశ్వరుని వెతుక్కోవడం చాలా కష్టమా? నమో హిరణ్య బాహవేసేనాన్యే దిశాంచపతయే నమో నమః. హిరణ్యబాహువులు దిశాంచపతయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. 1000 కిరణములు బంగారు బాహువులు లాగా వ్యాపించినాయి భూమి మీద. ఆ తర్వాత హరికేశ ఆకుపచ్చని వెంట్రుకలు కలిగిన వృక్ష రూపంలో సాక్షాత్కరిస్తున్నాడు. ఆకులు ఆ ఎర్రని కిరణములతో ప్రకాశించి ఆకుపచ్చగా ఉండేటువంటి చెట్లు వెలుగులోకి వచ్చాయి. అవి మెరుస్తున్నాయి. ఆ వృక్షములన్నీ ఈశ్వరుడు రుద్రుడే అంటున్నాడు. ఎంత చక్కని భావన. దశ దిశలు వ్యాపించడం చేత కిరణములు దిశాంచపత. దశ దిశలు కిరణాలు వ్యాపించే ఊర్ధముఖంగా అధోముఖంగా అన్ని దిక్కులకి. ప్రకృతి అంతా ఈశ్వరమయంగా చెప్తోందన్నమాట. అంతటా కూడా వేదార్థం క్వచిత్తుగా తెలిసినప్పటికీ కూడా మనోహరంగా ఉంటుంది. స్వరము కర్ణపేయంగా ఉండడం మాత్రమే కాదు. ఇప్పుడు వింటే నాకు పరవశంగా విన్నాను. నేను ఏమీ ఆలోచన లేదు, నాకు ఈ ఆలోచన తట్టలేదు. ఇక్కడ కూర్చున్న మాట చాలాసేపు మర్చిపోయాను. ఎందుకు? మాధుర్యం, పరవశం. ఇంకొక దాని వస్తువు యొక్క వశం కావడం అన్నమాట పరవశం అంటే. స్వస్థితిని మర్చిపోయేటట్టు చేయగలిగిన, పరవశింపజేయగలిగినటువంటి మాధుర్యం స్వరంలోనే ఉంది. అర్థం ఇంకెంత గొప్పదో అడిగి తెలుసుకోవచ్చు కదా. నాకు ఇక్కడ ట్రాన్స్లేషన్ దొరికింది ఇంగ్లీష్లో, నేను చదువుకోకని నాకు ఎవరు చెప్పక్కర్లేదు. అదే చాలా గ్రంథంలో ప్రింట్ అయ్యింది. ఇందులో వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి పెద్దలు చాలామంది ప్రయత్నించారు. 275 సంవత్సరాలకి పూర్వం ఋగ్వేదం, అధర్వణ వేదం జర్మన్ భాషలో ట్రాన్స్లేట్ అయ్యాయి. అప్రట్ మొదలైన చాలా గొప్ప పండితులు వాళ్ళు. అంటే సంస్కృతం చదువుకున్నారు పండితులు అంటే అర్థం. భాష చదువుకున్నారు, నిరుక్తం చదువుకున్నారు, వ్యాకరణం చదువుకున్నారు, తర్జుమా చేసే ప్రయత్నం చేశారు. ఒక్కొక్క చోట మాటకి మాటే తర్జుమా ఉంటుంది, కానీ అర్థం వేరు, భావం వేరు. అర్థం డిక్షనరీ చెప్పొచ్చు. 10 మాటలు వాక్యంలో ఉంటే 10 మాటలే డిక్షనరీ చూసుకుంటాను, వాక్యం అర్థం కాదు. అర్థం భావం తెలుసుకునడానికి ప్రయత్నం చేస్తే భాష్యం అర్థమవుతుంది. దానికి భాష్యం అని పేరు. భాష రూపంలో మంత్రమును చెప్పుట, అదేమో మంత్రం. అది భాషకు అతీతమైన స్థితి. అది ఛందస్సు ఉంది, స్వరం ఉన్నది, ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరములు ఉన్నాయి. దానికి నిబంధన ఉంది, చదవడానికే నిబంధన ఉంది. దాని స్వరూపం కూడా తెలుసు. ఒక మహాత్ముడు 1000 ఏళ్ల క్రితం తమిళనాడులో, ఆయన గొప్ప సిద్ధుడు, వేదార్థం తెలుసుకునే ప్రయత్నం చేయకుని ఆయన దాన్ని ఆరాధించు అన్నాడు. ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ద్రష్టలు ఉన్నారు, వాళ్ళకి ఏది గోచరించిందో వాళ్ళ భక్తగా ఈశ్వరుడే వాక్ రూపంలో బయటికి ఏ విధంగా వచ్చాడో అది వారికే తెలుసు. అది నీకు అర్థం కావాల్సిన అవసరమే లేదు అన్నారు. అవసరం
లేకపోవడం ఏమిటి? అర్థం తెలియకుండా దీన్ని ఎలా గౌరవిస్తామంటే అహంకారం. అర్థం తెలుసుకునే అంత విజ్ఞత ఉన్నదా? ఓపెన్ మైండెడ్నెస్ ఉందా? ఎవరైనా చెప్పేవారంటే వినయ అది లేదు. ఈ విధంగా ఆర్యధర్మం ఎంతో మార్పు చెందింది. ఇప్పుడు మనకుండే స్థితికి మన కర్తవ్యాన్ని గురించి ఆలోచించాలి. వేదాంత గ్రంథములను విచారించవలసినటువంటి ఆవశ్యకత సమాజంలో 199 మందికి లేదు. ఈశ్వరారాధన సరిపోతుంది, ధార్మిక జీవనమే మనకి దివ్య జీవనము అని విశ్వాసంలోకి నేను వచ్చాను. చాలా చదివి, మనుషులతో మాట్లాడి, దేశకాల పరిస్థితులను చూసి, విమర్శలు చూసి, నాస్తికవాదాలు చూసి, కమ్యూనిజం, నేను కార్ల్ మార్క్స్ చదివాను, ఎంగెల్స్ చదివాను, హెగెల్ చదివాను. యూనివర్సిటీ రోజుల్లోనే కమ్యూనిజం బాగా త్వరగా చదివాను. ఉద్దేశం చాలా మంచిది, సమత అంతాను. బెట్ ఆఫ్ ప్రాక్రస్టీస్ అని గ్రీక్ మీద ఒక కథ చెప్పేవారు. వాళ్ళు ఒకడు ఉండేవాడు, దారిమడి పోతున్న వాడిని పిలిచి సుష్టుగా భోజనం పెట్టి, ఒక కనిషి ఈ బెడ్ మీద పడుకోవాలి నువ్వు, దానికి సరిగ్గా సరిపోతే అది ఎంత పడుకుందో ఆ పక్క ఆ మంచం అది సరిగ్గా సరిపోతే నువ్వు బతుకుతావు పొద్దునదా, కొంచెం ఎక్కువైతే నేను ఖండిస్తాను, తక్కువైతే సాగదీసి చంపుతాను, నేను తింటాను. మన దగ్గర కూడా అలాంటి రాక్షసుల కథలు ఉన్నాయి. అలాగా ఇప్పుడు తనకి సరిపోతే ఆ సిద్ధాంతం నిలుస్తుంది, తనకి సరిపోకపోతే అది సిద్ధాంతం కాదు. ప్రతి వారికి ఇదే ఉద్దేశం. తనని గురించి తనకు అంచనా వేసుకోవాల్సిన బాధ్యతే మనిషికి కనపట్టలేదు. ధర్మం మాత్రం మారలేదని ఇప్పుడే మనం అనుకున్నాము. బుద్ధ అవతారం వచ్చింది, దాని అవతారంగా మనమే కదా పరిగణించాం. బౌద్ధులు పరిగణించటం లేదు. మా బుద్ధుడు మీ విష్ణు అవతారం కావడం ఏమిటి? ఎంత అవమానకరం! ఈశ్వరుడికి అవతారంగా భావించబడడం అవమానం. అట్లాంటి దృక్పథం మళ్ళీ ధార్మికులే. అహింస పరమోధర్మం అన్నారు. పరమధర్మం వేరు, లౌకిక ధర్మం వేరు. పరమధర్మం అంటే ఏది? ముక్తికి మోక్షానికి హేతువైన ధర్మం పరమధర్మం. మిగతావన్నీ సామాన్య ధర్మములే. మానవ ధర్మం ఉంది, క్షాత్ర ధర్మం ఉంది, బ్రాహ్మణ ధర్మం ఉంది, కర్మధర్మం ఉంది. ధర్మం 1000 ముఖాలు ఆదిశేషులా ఉంటుంది. దాని స్వరూపం ధర్మం. శాస్త్రం తెలియదు, తెలియదు, ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి పెద్దల చేత. ధర్మాన్ని అంతఃకరణలో ఈశ్వరుడు ఉన్నాడనే విశ్వాసంతో నేను నిన్ను గురువుగా ఎన్నుకుంటున్నానయ్యా, అంతర్యామిగా ఉన్నావట పెద్దలు చెబుతున్నారు. ఆ మాట నేను నమ్మికతో నేను ఊహించుకుంటున్నాను. నా బుద్ధికి ఏది అవసరమో, ఏది సత్యమో అది నీవు నాకు తూర్పింప చెయ్యి. గాయత్రి ఉపదేశం అదే ధియోజోన నహా ధియో, మా బుద్ధులని ప్రేరేపణ చెయ్యి. గాయత్రి మన బుద్ధిని ప్రేరేపణ చేయకపోతే ఏమవుతుంది? బుద్ధి కర్మానుసారణ అవుతుంది. అందులో ప్రమాదాలు ఉంటాయి, ఆపదలు ఉంటాయి. కర్మానుసారంగా నడిచే బుద్ధిని ఆశ్రయించుకుని అదే విధంగా పెడితే తినగా పట్టణానికి వెళ్ళే బదులు నరకానికి పోతాడు, శ్మశానానికి పోవచ్చు. ఎక్కడికి పోతుందో తెలియదు, వాడికి ఏం బుద్ధి పోతుందో తెలియదు. కర్మాధీనమైన బుద్ధిని నీ వశం చేసుకో. కర్మాధీనం కావద్దు నా బుద్ధి, నీవు నన్ను నడిపించు అని చెప్పి ఆ గాయత్రంతా అయితే అటువంటి గాయత్రిని ప్రార్థిస్తున్నాడు. అంటే తన యొక్క బుద్ధిని ఒకచోట సరెండర్ చేయడం నేర్చుకున్నాడు ఆనాడే. బాగా ధర్మం బాగా చక్కగా ఉన్న కాలంలో, వేదాంగములు శాస్త్రములు బాగా ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న కాలంలోనే, ధర్మప్రభువులు పరిపాలిస్తున్న యుగాలలోనే బుద్ధిని పరాశక్తికి వశం, పరదేవతకి వశం చేశాడు. అప్పుడే ప్రమాదం. ఇప్పుడు ఇంకెంత చేయాలి మనం? కాబట్టి ఒక విచిత్రం ఏంటంటే, ఎక్కడా కనబడు ఈశ్వరుడు ప్రతి జీవుడిలోనూ ఉండి ఆ జీవాత్మని అనుసరించి అతడి కర్మల్లో ఉండే సారభూతమైనటువంటిది భవిష్యత్లో ఈ అనేక అనుభవాలకి కారణమైనటువంటి బీజాన్ని సంస్కార రూపంలో ఆ జీవుడితోనే అంటించి తాను దాని వెనకాల వెళ్ళి వాడిని మళ్ళీ అటువంటి యోగ్యమైన జన్మ వాడికి ఇచ్చి, వాడు మళ్ళీ అనుభవించేటట్టు చేసి, వాడిలోనే వివేకం పుట్టించి వాడిని రక్షించి, ప్రతి జీవుల్లోనే విడివిడిగా అంతటా ఉన్నాడు, ప్రత్యేకంగానూ ఉన్నాడు, సర్వవ్యాప్తంగాను. వ్యాప్నోతి విష్ణు.
రూపం ఎందుకు? తత్వం చాలు మనకి. రూపం అవసరం ఉండనే ఉంది. ఒక విష్ణునామాలు 24 నాలుగు కేశవ, నారాయణ అని, మాధవ అని, గోవింద అని, వీళ్ళందరూ ఈ ఒక్క రూపంలో లేరు. ఇవి శంఖం, చక్రం, గదా, శారణము 4 హస్తములలో ఇలా ఆవృతం అవుతాయి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. 4 వరుసగా మారుతూ ఉంటే ఎన్ని వీలవుతుంది? 4 3 12 2 24 1 24 రూపాయలు వస్తాయి. ఏ రూపాయని మాధవుని అర్చించమంటారా, గోవిందుని అర్చించమంటారా అని సందేహం వస్తుంది. ఈ సందేహంలోకి వెడితే మనుషుడు అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఊరి బయట ఉండేటటువంటిది చిన్న పోలేరమ్మ గుడి చాలు ఈశ్వరుని అర్చించడానికి. ఎందుకంటే ఈశ్వరుడు కాని వస్తువు లేదు. అన్ని రూపంలో ఒక ఈశ్వరుని చూడడమే ఆర్యధర్మంలో చాలా విశేషం. ఈశ్వరుని నమ్మి లభించిన ఈశ్వరుని రూపము, లభించిన మంత్రము, లభించిన క్షేత్రము, లభించినటువంటి తీర్థ స్నానము చాలు. ధార్మిక జీవనం ఉంటే చాలు. చర్చల్లోకి వెళ్ళడమే అజ్ఞానం. ఈ మనకుండేటువంటి విజ్ఞానంతో సత్యాన్వేషణకి మన వల్ల కాదు. వేదాంత శాస్త్రంలోకి సామాన్యుడు వెళ్ళి దాని గురించి వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవడం చేత వాళ్ళకి ఏం లాభం కలగటం లేదు. ప్రభిన్నే ప్రస్థానే రుచుకుటల నానాపథ సుషాం మృణామేకో గమ్య తమసి వైసాం అర్ణవైవ. ఎన్నో ఉన్నాయి మార్గాలు. ప్రభిన్నే ప్రస్థానే అనేక భిన్నములైన ప్రస్థానములు ఉన్నాయి. రుచుకుటిల నానాపథ సుషాం, తిన్నగా వెళ్ళేది ఒకటి, వంకర టెంకరగా వెళ్ళేది అనేక దారులు. అయితే ఏమిటి? చివరికి నీవు కదా గమ్యస్థానం. అన్ని నదులు సముద్రానికి వెళ్ళినట్టు అన్ని మార్గాలు నీ దగ్గరికి వెళుతున్నాయి. ఈ మాట గుర్తుపెట్టుకుంటే నీవు ఉన్న మార్గం మంచిదేనా, ఇంతకన్నా మంచి మార్గం వారి దగ్గరికి వెళితే ఏమైనా లభిస్తుందా? ఓ గురువుగారు మంత్రం చెప్పారు. అబ్బే ఇదేం మంత్రం, మా దగ్గర ఇంకో గురువుగారు ఉన్నారు, ఆయన మహానుభావుడు శివానందమూర్తి గారు అంటారు, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను రా అని చెప్పి ఆయన వచ్చి ఈ అబ్బాయి ఇదేం మంత్రం అంటే నిజమేను, నా దగ్గరికి వచ్చి నేను చెప్తాను కొత్త మంత్రం, అత్యద్భుతం. నా తర్వాత ఇంకొక ఆనందమూర్తి గారు దొరుకుతాడు. వీడు తిరుగుతూనే ఉంటాడు భ్రమణం. వీడికి ఏమీ లభించేది లేదు. ఉన్నది మంచిదని తెలుసుకోవడం, ఉన్నది ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన, నాకు ప్రాప్తించిన ఈశ్వరానుగ్రహం అని నమ్ముకున్నాడు వివేకవంతుడే తప్ప మార్గాంతర అన్వేషణ ఉందే యథ వెళ్ళకూడదు. కానీ మరి గురువుని ఆశ్రయించమంటారు కదా. గురువు అంతా ఇది అది ఇంత వర్ణిస్తున్నారు, ఇంత గొప్పగా చెప్తున్నారండి. ఎవడి గురువు? జగద్గురు అంటే జగత్తుతో పాటే ఉండి జగత్ ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండేవాడైతే జగద్గురు. 50 ఏళ్ళు జీవించిపోయేవాడు జగద్గురు స్థానాన్ని కల్పిస్తాం అతడికి. ఆ జగద్గురువుని గురించి నేను తెలుసుకుని ఉండవచ్చు, అందుకని వారిని తావని మాత్రం. జగద్గురు ఈశ్వరుడు అక్కడ ఉండగా అది విసర్జించి ఇంకా ఏదో మార్గం ఎందుకు అన్వేషించాలి? కొత్త మార్గం ఎందుకు? కొత్త దేవతలు ఎందుకు? కొత్త గురువులు ఎందుకు? కొత్త మంత్రములు ఎందుకు? అస్థిరమైన బుద్ధితో కాలవ్యాపన జరిగిపోతోంది. దీనివల్ల మనతో నష్టపోతున్నాము, సమాజం చిన్న భిన్నమవుతోంది అని చెప్పి నా వేదనని మేము అందరూ పెట్టుకుంటున్నాం. అంతే నా అభిప్రాయం. ఎవరిని విమర్శించడం కాదు. బుద్ధిగత జీవులమైన హృదయగతం. అనాహతంలో యోగి చూస్తాడు. ఆహతం అంటే 2 వస్తువులు ఇలా కొడితే అయ్యే చప్పుడు. అనాహతం అంటే శబ్దమే కానీ 2 వస్తువులు కలయిక వల్ల రాలేదు. అది అనాహతం అనే శబ్దం. అది అంటే స్వయం సిద్ధమై నిత్యమై శాశ్వతమై లోపల దీనికి అంతర్ముఖుడికి వినపడే శబ్దం. అది శబ్ద బ్రహ్మం, నాద బ్రహ్మం లోపలే ఉంది. అనాహతం. అది మృదంగం కాదు, వీణ కాదు, అది కాదు, ఏ శబ్దం కాదు, లోపల సహజంగా అవుతుంది. వినగలిగితే మౌనంలో నాకెక్కడవుతుంది యోగం? నా వల్ల ఏమవుతుంది? భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉందంటే స్మరణాన్ముక్తి కలిలో ఒకసారి అంటాడు. ఈనాడు కలిలో ఒక మనుషుడు పొందేటటువంటి ఒక మహత్ఫలం పొందడానికి చేయవలసిన పరిశ్రమ ఎంత అంటే దీనికి 100 అవసరమయ్యేది ఇదే ఫలానికి పూర్వయుగాల్లో. 100 అధికమైనటువంటి పరిశ్రమ చేస్తే కానీ ఈ చిన్న ఫలం ఆ కాలం వచ్చేది కాదు. వాళ్ళ ఆయుర్దాయం, వాళ్ళ బుద్ధి కుశలత, వాళ్ళ బలము,
ఇవన్నీ అధికం కాబట్టి దానికి అనుగుణమైన పరిశ్రమ చేస్తే కానీ రాదు. అల్పజ్ఞులు, అల్పజీవనులు, అల్పభోజనులు, అల్పశక్తివులు, వీళ్ళకి అత్యంతమైనటువంటి కన్సెషన్స్ అంటామే. ఇది చేస్తే చాలు, విశ్వసిస్తే చాలు, నమ్మితే చాలు. అంత సులభమైన మార్గం కలిగి ఉండగా దీనిని వినియోగించుకోకుండా అసలు ఆ బుద్ధి పుట్టడమే పూర్వపుణ్యం, శుభేచ్ఛ కలగాలి, అంతా కూడా కోరికలతో నిండిపోయింది ప్రపంచం. నన్ను దేవుడు తలగా చూడటం లేదు, నేను ఎంతో బాగా కష్టపడ్డాను, చిన్న చూపు చూశాడు దేవుడు. దేవుడి మీద రిమార్కే మన కర్మఫలాలకి. కర్మఫల ప్రదాత అతడికి ఎవరికి పక్షపాత బుద్ధి ఎవరి మీద లేదు. అతడికి రాక్షసుడు ఒకటే, క్రిమికీటకాలు ఒకటే, బ్రహ్మదేవుడు ఒకటే, ఇంద్రుడు ఒకటే, నేను ఒకటే, మీరు ఒకటే. అతడికి ఎలాంటి పక్షపాత బుద్ధి లేదు. అలాంటి వాడిని తన కష్టం వచ్చేటప్పటికి ఈ రిమార్క్ అతడి మీదనే ఇచ్చేసేసాడు, ఒక రాయి విసిరేయడమే. ఆ కర్మఫలం అనుకోవడం చేతకాడు. ఎందుకంటే ఇప్పుడు చాలా పుణ్యం చేస్తున్నాను, చాలా మంచి పనులు చేస్తున్నాను, అబద్ధం ఆడను, ఎవరికి అపకారం చేయలేదు, అన్ని కష్టాలు వస్తున్నాయండి. కష్టాలు వస్తే పూర్వకర్మక్షయం అవుతుంది, సుఖాలు వస్తే పుణ్యక్షయం అవుతుంది. కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. పుణ్యక్షయం అయితే ఆనందించడానికి ఏముంది, విర్రవీగడానికి ఏముంది. బ్యాంకులో డబ్బు రోజుకు $1,00,000 చేసుకుంటే చెక్కు రిటర్న్ అయిపోతుంది, కొన్నాళ్ళకి ఏం ఉండదు అక్కడ. కాబట్టి పుణ్యం చాలా ఆనందంగా ఉండడానికి హేతు లేదు, ఖర్చు అవుతుంది. అలాగే కష్టకాలంలో పాపక్షయం అవుతుంది. వివేకం ఉంటే చాలు. ఇవి ధర్మాలు ఇవాళ చెప్పినవి కాదు, మామూలు మాటలతో పురాణం నిండా ప్రవచనాల్లో అనేక మంది సాధువులు, సంతులు, మహానుభావులు అనేకం. మనకుండే ఐశ్వర్యం అంతా పరంపరాగతమైనటువంటి వివేక విజ్ఞాన పెన్నిధి. భారతదేశానికి ఇతర దేశాల్లో గౌరవం వచ్చిందంటే మనకు గొప్ప ఇండస్ట్రీస్ ఉన్నాయని, పెద్ద ఆర్మీ ఉందని కాదు, విజ్ఞానం ఉందని చెప్పి పెద్దలు ఇక్కడికి వస్తున్నారు, వివేకవంతులు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడి నుంచి స్వాములు, సన్యాసులు అక్కడికి వెళితే ఆదరించి గౌరవించి వేలాది ప్రజలు వింటున్నారు. వాళ్ళకి మన నుంచి వివేకము, విజ్ఞానము, ధార్మిక దృక్పథము ప్రపంచము అపేక్షిస్తుంది. ఆదర్శప్రాయమైన భారతీయ జీవనం మనకి కర్తవ్యం నేడు. అది ఎప్పుడు విస్మరించవద్దు. దానికి వెంటనే ఫలం వస్తుంది మీరు అనుకోవద్దు. నేను ధర్మంలో ఉన్నాను, నాకు కష్టం రాకూడదు, అలా అనవద్దు. అంతఃకరణలో అంత సాక్షిగా ఉండి తాను కర్త కాక కర్తృత్వ భోక్తృత్వ భావన అంతా కూడా అవిద్య రూపంలో జీవుణ్ణి ఆశ్రయించి ఉండగా దానికి సాక్షిగా అంతఃసాక్షిగా అతడు ఉన్నాడు. బయట చూస్తే బహిర్ముఖుడికి ప్రపంచం అంతా కన్ఫ్యూజింగ్గా కనిపిస్తుంది, అంతర్ముఖుడికి అంతా పోతుంది కన్ఫ్యూజన్, ఏకాగ్రత వస్తుంది, ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. నారాయణుడు అంతా వ్యాపించి అంతర్బహిష్ట తత్వం వ్యాప్య నారాయణ స్థిత ఆనందం అవేయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం. విశ్వసంభవం విశ్వానికి మంచి చేస్తున్నాడు, అతని సంభవానికి కూడా కారణం అతడు. అంతర్యామి లోపల ఉండే వస్తువుని చూడడం చాలా కష్టం అనుకుంటారు, అది చాలా సులభమైన నా నమ్మకం. బయట ఉండే ప్రపంచం మీద ఏహే భావన అక్కర్లేదు. అన్ని దూషించే వాక్యాలు కొన్ని ఉంటుంటాయి ఈ మధ్య చాలా చోట్ల. స్త్రీ అంటే చాలా హేమైంది, ధనం కాదు, అలాంటి మాటలకు వెళ్ళవసరం లేదు. అంత నెగిటివ్ అప్రోచ్, దానికి అవసరం లేదు, నాకు అవసరం లేదు, అది నాకు బంధన హేతు అవుతుంది. సౌందర్యమైనా, ధనమైనా, పదవైనా నన్ను బంధిస్తుంది. అది నేను సంపాదించలేకపోతే దుఃఖం, సంపాదించి పోగొట్టుకుంటే మరో దుఃఖం. అది నాకు ఇచ్చేది శాంతి కాదు, దుఃఖము కాదు. శాంతి అంటే సుఖం కూడా కాదు. ఈ రెండింటికి అతీతమైనటువంటి ఒక ఆనంద స్థితి శాంతి. అట్టి ఆనందాన్ని ప్రతి వారు శాస్త్రజ్ఞానం ఉన్నా లేకపోయినా ఒక విశ్వాసంతో ఈశ్వరుని దొరికిన చోట దొరికిన విధంగా ఆరాధిస్తూ ఉంటే లభించే వస్తువు ఈ భారతదేశానికి అట్లాంటి మార్గంలోనే భవిష్యత్తు ఉంది. కానీ కొత్త కొత్త సిద్ధాంతాలు, దేవతలు, మార్గాలు అవసరం లేదు. అదంతా కూడా భ్రాంతి. మనుషులు భ్రమలో పడ్డారు. పెద్ద మార్కెట్ ఇది. ఒక టీవీ కొనుక్కోవాలంటే 120 బ్రాండ్లు అన్ని సైజులు ఉంటాయి. ఏది కొనుక్కోవాలో తెలియదు. ఎవరికి వారు పోటాపోటీలతో ఇది చాలా ఉత్తమం, ఈ ధరకు ఇంత గొప్ప వస్తున్నాం ఇస్తున్నాం, అది అలాగే మాట్లాడతారు. అంటే ఏమిటి? వ్యాపార సరళి మత ధార్మిక దేవతా ప్రచారంలో కూడా వచ్చేసింది. అది యుగధర్మం.
యుగధర్మం అంటారు. ఎవరికి సంబంధించినటువంటిది? చాలా పేదవాడు, రైతు ఉన్నాడు, కష్టపడి బతుకుతున్నాడు, అతడికి చెప్పిన విషయం కాదు. యుగధర్మంలో ధర్మం ఎందు శ్రద్ధ, జ్ఞానము, నడవడిక ఉత్తముడైన బ్రాహ్మణుడికి, అధికారికి, రాజుకి, ధనవంతుడికి, వివేకవంతుడికి, పండితుడికి వాడిలో ఏ విధి ఉంటుందో అదే యుగధర్మం. కానీ సామాన్య పేద ప్రజల్లో ఉండేది యుగధర్మం కాదు. అది వాళ్ళు ఎప్పుడూ ఆ లెవెల్లో అలాగే ఉన్నారు. రాముడి కాలమైనా అంతే, ఇక్కడ చదువుకున్నవాడు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నాడో అది యుగధర్మం అంటారు. మనం పూర్వం కంటే ఒక విధమైన లౌకిక వివేక విజ్ఞానాలతో చాలా జాగ్రత్తలు పడుతున్నాం. ఈ వివేకమేమో స్వస్వరూప జ్ఞానానికి కానీ, ముక్తికి కానీ, జ్ఞానానికి కానీ, ధర్మానికి కానీ ప్రేరణ ఇచ్చేటటువంటిది ఐశ్వర్యం కాదు. ఇది ఈ భ్రాంతిలో పడేసి మనిషిని అశాంతిలోకి తీసుకెళ్ళి తప్పులు చేయించేటటువంటి నాగరికత ఇది. మనం ఈ భ్రాంతిలో పడక సన్మార్గంలో ఉండే భారతదేశానికి ఇతర దేశాల్లో కూడా కీర్తి తెచ్చే విధంగా మనం ఆదర్శప్రాయంగా జీవించాలి. మన మహర్షులు మనంతా సిద్ధాంతాన్ని మర్చిపోకూడదు. మనం ఎలా జీవించాలని వారు ఆశించారో అలా జీవించడం చేత రుణం తీరుతుంది. తర్పణాలు సరిపోవు. పొద్దున నేను రోజు తర్పణం చేస్తాను, తర్వాత ఏం చేస్తావు? వారు చెప్పిన మాటలు ఏమైనా అనుసరిస్తున్నావా? పెద్ద ప్రశ్న. అనుసరిస్తే సంతోషించేవాడు యథార్థమైన గురువు, ద్రవ్యం ఇస్తే సంతోషించేవాడు స్వార్థగురుడు. తర్పణానికి వాళ్ళు సంతోషపడరు, ప్రవర్తన సంతోషపడతారు. ఋషురుణం తీరుందే, పితృణం తీరుందే, దేవరుణం తీరుందే, ముక్తి లేదు. దానికోసం ఈ ప్రణాళిక అంతా ఇచ్చారు దేవతార్చన. ప్రారంభంలో ఉండే మౌలిక ధర్మాలు గుర్తుపెట్టుకుని అది అడిగి తెలుసుకుని ఆ గ్రంథాలు చదివి ఆ జీవనంలో జీవిస్తే ఈ తరంలోనే ఇప్పుడే దశాబ్దంలోనే ఈ దేశంలో ఎంతో మార్పు రావచ్చని నా నమ్మకం. శివో రక్షతు, శివో రక్షతు, శివో రక్షతు. శుభం భూయాత్.